ఫైనల్గా ఆ మధ్యన ఎంత అని చెప్పారు, టోటల్గా కలిపి 33,000 కోట్లు చెప్పారు ప్రాజెక్ట్కి. అది తేల్చలేదు. కాబట్టి అది ఆయనకి తెలుసు. నిర్వాసితుల తరలింపు ప్రక్రియ అనేది పూర్తిగా అవ్వలేదా ఇంకా? అంతే కదా, కేవలం 7,000 మంది కుటుంబాలే వెళ్ళినాయి. మొత్తం కావాల్సింది 50,000 కుటుంబాలు వెళ్ళాలి దగ్గర. అది జరగట్లేదు అక్కడ. అంటే ఇప్పుడు దానికి కౌంటర్ ఇచ్చుకునే పని అంతే కదా, అది ఇచ్చుకుంటారు సహజంగా. అంత రైల్వే జోన్ విషయంలో ఎందుకు భూములు ఇవ్వట్లేదు అని నేను రైజ్ చేసిన పాయింట్. మేము రైల్వే జోన్ మేము రిలీజ్ చేసేసాం, శాంక్షన్ చేసాం, అయినా భూములు ఇవ్వట్లేదు. కరెక్టే కదా. ముందే లీగల్ లిటిగేషన్ ఉన్న ల్యాండ్స్ చంద్రబాబు ఇచ్చారు గతంలో. ఆయన ఇచ్చినటువంటి దాని మీదన అలా రైల్వే వాళ్ళు తీసుకోవడానికి వెళ్తే అది మాదంటూ వేరే వాడు అడ్డం వచ్చాడు, ప్రైవేట్ వాడు, అది మాదని చెప్పేసి. దాని మీదన కోర్టు కేసులు ఇవన్నీ నడిచినాయి. జగన్ ప్రభుత్వం ఏం చేయాలి, అది యథాతథ స్థితిలో ఉంచమంది, అట్లాగే ఉంచాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో నిర్ణయం తీసుకునేది క్రిందటిసారి ఎవరో వీళ్ళు విమర్శించాక అప్పుడు నిర్ణయం తీసుకుని ఆల్టర్నేటివ్ చూశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు లీగల్ లిటిగేషన్ ఉన్నది ఇచ్చింది, కేంద్రంది కదా వాళ్ళే చేస్తారు, వాళ్ళు సావేదో వాళ్ళు అన్నటువంటి రూట్లో. ఇప్పుడు తిరుపతిలో అనంతపురం జిల్లాలో ఏర్పాటైనటువంటి కేంద్ర సంస్థ ఒకటి, తిరుపతిలో ఏర్పాటు అవ్వాల్సింది TIIT, అది అట్లాగే వివాదాస్పదమైన స్థలం ఇచ్చారు. ఇక్కడ ఇదొకటి ఇచ్చారు. అట్లాగే మరొకటి వచ్చేటప్పటికి ఇంకొక ప్లేస్ కూడా గిరిజన యూనివర్సిటీకి, విజయనగరం. ఈ మూడింటిది